తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మన ఛానల్లో తెలుగు నేలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తాం. అలాగే విశిష్టమైన దైవ క్షేత్రాలు, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గురించిన సమాచారం, ఆహ్లాదకరమైన అబ్బురపరిచే ప్రదేశాల సమాచారం, ఆరోగ్య సలహాలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు వీక్షించండి. అందరికీ నమస్కారం. స్వర్ణముఖి నది యొక్క జన్మస్థలం, గమనం, విశిష్టత గురించిన వివరాలు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు నారద మహర్షి ఎంతో భక్తితో భూమి మీద ఉన్న శివలింగాలను దర్శించాలనే కోరికతో భూమండలం మీద తిరుగుతూ భోగమోక్షాలను ప్రసాదించే అనేక శివలింగాలను దర్శించారు. దివ్యదర్శి అయిన నారద మహర్షి భూతలం నందున్న తీర్థాలను దర్శించే క్రమంలో స్వర్ణముఖి అనే పుణ్య నది జన్మస్థానమును దర్శించి తరించారని ప్రతీతి. ఈ భరతఖండమున, ఆంధ్రదేశమున సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ప్రధాన చిత్తూరు రహదారి ప్రక్కన ఉన్నది. శంఖంపల్లి అనే కుగ్రామానికి సమీపాన గల పర్వతంపై ఈ స్వర్ణముఖి పుణ్యనది జన్మస్థానం ఉన్నది. ఈ తీర్థం యొక్క ప్రత్యేకత కొండ పైభాగంలోని రాయినందు శంకు ఆకారంలో ఉద్భవించింది. ఈ తీర్థజలం అనేక ప్రత్యేకతలతో కూడి ఉన్నది. ఈ తీర్థంలో నీరు సర్వకాలంలో నిత్య నూతనమై మానస సరోవరంలాగా వెలుగొందుతూ ఉంటుంది. ఈ తీర్థం నందు నీరు ఎంత తోడినను ఏమాత్రం తగ్గక కలరారుతూ ఉంటుంది. ఈ తీర్థంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి అనేక మహిమలతో వెలసి ఉన్నారు. ఇంకను పార్వతీ అమ్మవారు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వినాయకుడు వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ఎగువన నాగదేవతా మండపం, మరియు సిద్ధులు తపమాచరించే గుహలు ఉన్నాయి. ఈ పుణ్య స్వర్ణముఖి నది ఇచ్చట నుండి మొదలై తూర్పు దిక్కున ప్రముఖ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం తొండవాడ మరియు దక్షిణ కాశీ అయిన వాయులింగేశ్వరుడు వెలసిన శ్రీ కాళహస్తి దివ్యక్షేత్రం మీదుగా ప్రవహిస్తూ నాయుడుపేట దాటుకుని కోటం మండలంలోని గూడలి సంగమేశ్వరం మీదుగా వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద బంగాళాఖాతం సముద్రంలో కలుస్తూ ఉంది. ఈ తీర్థాన్ని, ఇంత మహిమగల తీర్థాన్ని, ఇంత గొప్ప క్షేత్రాన్ని మీరు దర్శించడమే కాకుండా 10 మందికి తెలియజేసిన ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించే ప్రతి భక్తునికి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుతూ శుభం భూయాత్. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.